మృగశిర కార్తెను పురస్కరించుకుని ఉపశమ ఆస్తమా వ్యాధిగ్రస్తులకు ఆయుర్వేద గుళికల మందు పంపిణీ కార్యక్రమం పెద్ద ఎత్తున సాగింది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని సిసిఐ సమీపంలో గల వైద్య ఆయుర్వేదిక్ రీసెర్చ్ సెంటర్లో నిర్వహించిన ఆయుర్వేద గుళికల మందు పంపిణీ కార్యక్రమానికి పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఉదయం యువరాజ్ వైద్య దంపతులు కుటుంబీకులు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ప్రజలకు గుళికల పంపిణీ చేపట్టారు. మన జాగల ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కూడా ఆయుర్వేదిక్ రీసెర్చ్ సెంటర్ తరఫున ఉచిత దమ్ము నిర్మూలనార్థ మందు పంపిణీ స్టార్ట్ అయింది. జనాలది సహకారాలు, వాళ్ళ విశ్వాసం, వాళ్ళది ఉన్న అభిమానం మాకు హర్షోల్లాసంలో తీసుకుపోతున్నది. ఈ జనాలది కోరికలకి మేము నిలబడుతున్నాం, అది మాకు సమాధానం. ఈ మందు రోగనిరోధక శక్తి ఇంకా దమ్ము వ్యాధి కోసము ఈ ప్రతి వాళ్ళు అది వాడుకోవాలా, తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. చిన్న పిల్లలకు డ్రాప్ మూలంగా ఉన్నది, వాళ్ళు 0 to 5 years ఈ కంపల్సరీ తీసుకోవాలా. దీనివల్ల వ్యాధి క్షమత, రోగనిరోధక శక్తి పెరుగుతుంది అని దమ్ము వ్యాధి నిర్మూలన. మా ఒక కోరిక ఉంది కి ఆదిలాబాద్ అనుకుంటే ప్రాంతం లోపల దమ్ము వ్యాధి ఉండద్దు, స్వస్థ ఉండాలా, వాళ్ళ రోగనిరోధక శక్తి పెరగాల. దానికోసం ఇది చిన్న అడుగు మనం వేస్తున్నాం. ఇక గత 25 సంవత్సరాలుగా వైద్య కుటుంబీకుల ఆధ్వర్యంలో ఆస్తమా, ఉపశమ వ్యాధి నివారణకు చేపడుతున్న ఈ గుళికల పంపిణీ కార్యక్రమాన్ని ప్రతి ఏటా మృగశిర కార్తె రోజున చేపట్టడం ఆనవాయితీగా వస్తుంది. పట్టణంతో పాటు పరిసర గ్రామాలు, మహారాష్ట్ర నుండి కూడా ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి గుళికల కోసం బారులు తీరారు. పెద్దలకు వివిధ ఆయుర్వేదిక మూలికలతో తయారు చేసిన గుళికలను వేయక చిన్నారులకు చుక్కల మందులను వేశారు. ఎంపీ సోయం బాపురావు హాజరై ఈ మందును వేసుకున్నారు. దమ్ము, ఉబ్బసం వ్యాధి నియంత్రణతో పాటు రోగనిరోధక శక్తిని పెంచేందుకు ఈ మందును ఉచితంగా పంపిణీ చేయడం అభినందనీయమని ఎంపీ సోయం అన్నారు. ఋతువులు మారే సమయంలో వచ్చే వ్యాధుల నుంచి తట్టుకోవడానికి ఆయుర్వేద మందు విశేషంగా పనిచేస్తుందని యువరాజ్ వైద్య తెలిపారు. మందులు